హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. యూరోప్లో ఇక్కడ పోర్చుగల్లో లిస్బన్లో ఇక్కడ ఓరియంట్ అనే ఒక చిన్న సిటీలో ఒక పార్క్ ఉంది. ఇక్కడ పార్క్లో ప్రతి ఒక్క జంతువు ఉంది. ఇక్కడ అంటే నార్మల్ ఇక్కడ స్కూల్ పిల్లలకు అలాంటి వాళ్ళకు ఇక్కడ కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళకు టూరిస్ట్ లెక్క ఇక్కడ తిరగడానికి తీసుకొస్తారు అన్నట్టు, ఇక్కడ చూపెడతారు అన్నట్టు. ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి. నేను డిస్ప్లేలోకి ఇస్తా. ఫస్ట్ ఎంట్రీ నుంచి వెళ్ళి చూడండి. నా పేరు నాగరాజు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు అన్నట్టు ఇక్కడ మొత్తం పెంచింగ్ వేసి ఇక్కడ ఉంచారు అన్నట్టు. ఇది అన్నట్టు అది ఎంట్రన్స్ నుంచి ఇలా వేస్తే ఫస్ట్ నుంచి వెళ్ళి ఇది అన్నట్టుగా ఇక్కడ గొర్రెలు ఉంటాయి. గొర్రెల కాడ నుంచి వెళ్ళి ఆయన కొద్ది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూపిస్తాను. ఇది పార్క్ అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకు ప్రతి ఒక్క దానికి ఒక పేరు రాసి స్టాంప్లకి ఇట్లా ఇచ్చారన్నట్టు. మొత్తం ప్రతి ఒక్కటి చెట్టు ఉన్నాయి అన్నట్టు. కొన్ని ఇక్కడ దొరికేటి ఇక్కడ పెరిగేటి అన్నట్టు నార్మల్గా. అది మళ్ళీ చూపిస్తాను. నేను ఎంట్రీ కాడ నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చిన్నపిల్ల స్కూల్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లెక్క చూపిస్తారు అన్నట్టు. ఇలాంటి బొమ్మలు చాలా కనవస్తాయి ఇక్కడ చిన్నవి. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. సెక్యూరిటీ సంబంధించింది మొత్తం ఎంట్రన్స్. ఇలా అన్నట్టు ఇక్కడ కూర్చోడానికి చూడడానికి ఇలా చైర్స్ కూడా వేశారు. పైన చెట్లు పెంచారు. ప్రతి ఒక్క చెట్టు కనబడుతుంది. గులాబీ చెట్టు. ఇక్కడ తినడానికి ఇక్కడ ఒక హోటల్ కూడా ఉంది అన్నట్టు చిన్నది. పూల తోటలు ప్రతి ఒక్కటి. ఇది గొర్రెలు అన్నట్టు. స్టార్టింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్. ఇది ఒకటి వింత అన్నట్టు కొత్త. ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలై ఏంటిది మన పాల పీపలు అలాంటివి చూడు, వాటికి సంబంధించింది అన్నట్టు. ఇది ఒక్కళ్ళు కట్టారని ప్రతి ఒక్కళ్ళు అందరు తీసుకొచ్చి అందరు కట్టారు. ఇక్కడ బోట్స్ అన్నట్టు. చెప్పాను కదా, ఇలాంటి బొమ్మలు చాలా కనబడతాయని ఇక్కడ ఎంట్రన్స్లో. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ లెక్క అన్నట్టు. ఎవరైనా వస్తే చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇక్కడ ఫోటో దిగడానికి అన్నట్టు. ఇట్లా ఎంట్రన్స్ కాడ ఇది చామంతి చెట్లు లాగా అన్నట్టు. ప్రతి ఒక్క చెట్లు ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ ఎగ్జిబిషన్లకు. ఇక్కడ కోళ్ళు కనబడుతున్నాయి. కోళ్ళు ఇవి కూడా చూపెట్టడానికి ఇళ్ళకు ఎగ్జిబిషన్లో ఉంచారు. వీటిని కూడా వీటి బ్రాండ్లు వీటి పేర్లు కూడా వేరేటి ఉంటాయి. అవి కూడా నేను చూపిస్తాను పేర్లు అవి. వీళ్ళు సెక్యూరిటీ అన్నట్టు ఇక్కడ సంబంధించిన వాళ్ళందరూ.
ఈ రూములు అన్నట్టు ఎవరన్నా వచ్చి ఉండడానికి ఇక్కడ ఈ రూమ్స్ అన్నట్టు ఇక్కడ విజిట్ చేసుకోవడానికి రెస్టారెంట్ లెక్క అన్నట్టు లోపల కూర్చుండి ఉండడానికి చేయడానికి అన్నట్టు. చైర్స్ లోపల అన్ని కనబడతాయి అన్నట్టు సంబంధించిన మొత్తం. ఇది మందార చెట్టు లాంటిది అన్నట్టు. వెరైటీ చెట్టు ఉంది, ఇది ఫ్లవర్ చాలా బాగుంటుంది. చిన్న హోమ్ లెక్క అన్నట్టు లోపల చూడడానికి. ఇక్కడ బొమ్మ నెమళ్ళు, ఇక్కడ ఫేమస్ అంటే ఇది ఒకటే అనుకో, నెమళ్ళు చాలా బాగా కనబడతాయి. ఇక్కడ బయటనే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెద్ద నెమలి ఇది. ఈ వాష్రూమ్స్ అన్నట్టు ఇక్కడ. ఈ బుక్ స్టోర్ లోపల ఇది సెక్యూరిటీలో కిచెను, రూములు అలాంటివి అన్నట్టు ఇక్కడ లోపల. ఇది పార్క్ లెక్క అన్నట్టు. ఇది నార్మల్గా కూర్చోవడానికి, తిరగడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇది అన్నట్టు. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలి సైడ్ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. చాలా చెట్లు పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టుకు ఒక్కొక్క పేరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. ఇది ఇక్కడ లాంగ్వేజ్లో ఉంది మొత్తం. ఈ చెట్టు చాలా స్మెల్ వస్తుంది. చెప్పాను కదా, ఇలాంటి బొమ్మలు చాలా ఉంటాయి ఇక్కడ చూపెట్టడానికి. ఇవన్నీ గులాబీ తోటలు అన్నట్టు. చాలా బాగున్నాయి గులాబీ. కానీ ఎవరు తెంపరు ఇక్కడ, ఎందుకంటే జల్ల పెట్టుకోరు కదా ఇల్లు. ఇళ్ళకంటే తెలియదు కదా. మనకాడ అంటే చెట్లు కనబడ్డాయంటే లేడీస్ అందరు తెంపుకొని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఎవరు పెట్టుకోరు కదా, నార్మల్ అంతే. చిన్న పిచ్చుకలు, చిలుకలు అంటాం కదా, వీటిని ఏమంటారు. చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ అక్కడ జంతువులన్నీ తీసుకొచ్చి నైట్ ఇక్కడ ఉంచుతారు అన్నట్టు. ఎక్స్ప్లెయిన్ చేసాను చూసారా. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక బోర్డు ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈడ ఈ పందులు, పిగ్ అంటాం కదా, పిగ్ అవి ఇలాగ ఇవి కూడా చూపెట్టాలి. ఒక్కొక్కటి బర్రె లెక్క ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది, ఇది సందర్శించడానికి. ఇక్కడ అందరు చూడడానికి ఇక్కడ డైరెక్ట్ హోమ్ లెక్క పెట్టి ఉంచారు అన్నట్టు. ఇక్కడ ఒక్కదానికి సంతర చెట్టు, చిన్న ట్రాక్టర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సంతర చెట్టు, ఇక్కడ జంతువులన్నీ అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా కానీ నైట్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచడానికి ఇవి రూమ్లు అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక రూమ్. ఇక్కడ ఏబీసీలు, చిన్నపిల్లలు ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ చూపెట్టడానికి అన్నట్టు.
ఇక్కడ పావురాలు బాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి పడుకున్నాయి. ఇక్కడ చెప్పాను కదా కోళ్ళని, ఇక్కడ ఉంచుతారు అన్నట్టు. కోళ్ళ జాతి పేర్లు అన్నట్టు. బాతులు ఈడ లోపల చిన్న పిల్లలతో ఉంది అన్నట్టు. అది ఇక్కడ కనబడుతుంది చిన్న బాతులు. అవి ఇందులో కూడా కోళ్ళు ఉంచుతారు. ఇంత చూపెట్టాను కదా, ఇవే కోళ్ళు. ఇక్కడ గుర్రాలు ఆవులు ఉంచడానికి అన్నట్టు స్టోర్. ఇక్కడ యూరోప్లో బెటర్ అంటే ఇది ఒకటే. ఏడైనా అని కొన్ని చోట్ల వాటర్ అన్నట్టు ఇది తాగడానికి. ఇది వర్క్ చేయడంలో ఉంటుంది. పబ్లిక్ ఏరియాలలో ఇలా పెడతారు అన్నట్టు తాగడానికి. ఇది వాటర్ ప్రెస్ చేసుకొని నోటితో తాగాలి. ఇక్కడ ఇందులో ఆటాడుతున్న బాత్. ఇందులో తాబేళ్ళం పెంచుతారు అన్నట్టు. ఇలా తాబేళ్ళు ఉన్నాయి ఇందులో. చెప్పాను కదా బాతులు ఉంటాయని. బాతులు కోళ్ళు బాతులు ఒక దగ్గరికి వచ్చి ఆడుతున్నాయి. ఇలా స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లకి చిన్న పిల్లలు అన్నీ చూపిస్తారు అన్నట్టు. ఇక్కడ స్కూల్కి సంబంధించిన వాళ్ళందరూ ఎగ్జిబిషన్ లెక్క తీసుకొచ్చి చూపెడతారు అన్నట్టు. ఇట్లా ఇంకా వీకెండ్ అయితే చాలామంది వస్తారు. ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి స్కూళ్ళు ఉంటాయి కాబట్టి అలా చిన్న పిల్లలను తీసుకొస్తారు. ఇక్కడ చెప్పాను కదా, గెచ్చేయండి. ఇది అసలు ఇది గుర్రనా? సారీ, గుర్రమా లేకపోతే ఇది గాడిద అర్థం అవడం లేదు. రెండుకి సంబంధించిన సెంటర్ జాతులు ఎక్కువ. ఇక్కడ ఇలా చూపెట్టడానికి ఆవులు. ఇది ఆవులు అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ గొర్రెలు చూపెట్టాను కదా, ఇక్కడ 2 గొర్రెలు ఉన్నాయి. ఈడ కూడా 2 పెట్టారు ఇక్కడ ఈ బోన్లో. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి 2 గాడిదలు. ఈరోజు ఒకటే కనబడుతుంది, రోజు 2 కనబడుతాయి. అక్కడ ఉంది, కనబడుతుందా? ఇది గాడి. అటు సైడ్ వెళ్తే చాలా బాగా కనబడుతుంది. ఇలా చిన్న పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో చూపిస్తారు అన్నట్టు. వీళ్ళకు మెయిన్ ఈ స్కూల్కి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లెక్క చూపిస్తారు అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆయాలు అన్నట్టు వీళ్ళకు మేడాలు వాళ్ళకి డ్రెస్సులు వేసుకొని చూపెడతారు అన్నట్టు. ఇక్కడ ఇది చెత్త అన్నట్టు, కంపోజ్ ఇక్కడ సంబంధించిన. ఈ బోన్లోనేమో కుక్కల నుంచి ఇక్కడ Olha pra frente. ఇక్కడ కుక్కల నుంచి ఎరడా ఫ్రెండ్లీ కుక్కలు అన్నట్టు. వీటి జాత అన్నట్టు. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పటి ఏంటి అన్నట్టు. ఇక్కడ 3 కుక్కలు ఉన్నాయి అన్నట్టు. ఇవి
ఇవి ఉడతలు చిన్న చిన్న ఇట్ల కోసం అన్నట్టు ఇది. ఒప్పివో ఈ గడ్డితోటి పెంచినాయి అన్నట్టు. సీమకోళ్ళు అంటారు కదా, మనకు అక్కడ చూసినాం కదా చీమకోళ్ళు, ఇది సీమకోళ్ళు అన్నట్టు. చిన్న దుడ్డ లెక్క దాన్ని డెకరేషన్ చేసారు అన్నట్టు, మొత్తం గడ్డితోటి అన్నట్టు. ప్లాస్టిక్ గడ్డి ఉంటుంది కదా, దాన్ని అతుకు పెట్టి చేసింది అన్నట్టు. ఇది హనీ బీ లెక్క అన్నట్టు. ఇది ఇక్కడ ఉండేటోళ్ళకు ట్రాక్టరు చూపెట్టడానికి, చిన్నపిల్లలకు నార్మల్గా ఉండే అన్నట్టు. ఇది నాట్ వర్కింగ్, ఓన్లీ చూపెట్టడానికి అన్నట్టు. కప్ప చిన్న ఆటో లెక్క అన్నట్టు మాట. అప్పటి సామాన్ తీసుకుపోవడానికి ఉంచుకుందరు అలాంటివి అన్నట్టు. చిన్న బండి లెక్క అన్నట్టు. చిన్న హోము చిన్న పిల్లలకు చూపెట్టారు అన్నట్టు. చిన్నది ఇది హోమ్ ఇది అన్నట్టు. ఇది ఈ పజిల్ గేమ్ లెక్క అన్నట్టు. చిన్న పిల్లలకు చిన్నగా ఓల్ లెక్క ఉంటుంది, ఓల్లో నుంచి వెళ్ళి ఆట ఆడడానికి అన్నట్టు. ఇట్లా సెట్ చేసుకుంటా ఇట్లా ఇక్కడ పంది రాక రావడానికి అన్నట్టు. ఈ జంతువులన్నీ ఇడికి లేకపోతే ఈ పందాన్ని ఇక్కడికి రావడానికి ఇట్లా చిన్న ఆడుకోవడానికి అన్నట్టు. చిన్న పిల్లలకి ఇక్కడ ఎక్కువ శాతం ఇది ఉన్నాయేమో సౌండింగ్ అన్నట్టు, మ్యూజిక్ లెక్క ఇట్లా. సౌండింగ్ అన్నట్టు చిన్నపిల్లలకు. ఈ పజిల్ మనకి ఎరికే కదా, ప్లస్ 0 ఇలా చూపెట్టడానికి అన్నట్టు. ఇద్దరుండి ఆడడానికి. ఇది కూడా చూసారు కదా పజిల్, చిన్నపిల్లలు అన్నట్టు. ఇలా కలపడానికి అన్నట్టు, అన్ని సేమ్ కలర్లు కలపడానికి ఇలా చిన్నపిల్లలు. ఇది కూడా చిన్న హోమ్ లెక్క అన్నట్టు. ఇక్కడ ఈ చైర్స్ ఉంటాయి ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి, చిన్న పిల్లలను చూసుకోవడానికి అలా అన్నట్టు. ఇక్కడ కూడా పజిల్ ఉంది అన్నట్టు. ఇక్కడ ఇది కూడా ఇది ఇట్లా జరుపుకుంటా సెర్చ్ చేసేట అన్నట్టు. అన్ని కింద తీసుకొచ్చి పెడతారు, చిన్నపిల్లలు దాని సైజులు బట్టి అవి అక్కడ అరేంజ్ చేస్తారు అన్నట్టు. ఇదేమో మన దీన్ని ఏమంటారు స్ట్రాబెర్రీ లాంటిది అన్నట్టు. బ్లాక్ స్ట్రాబెర్రీ లెక్క ఉంటుంది. దీని పేరు అంటారు, ఐడియా రావడం లేదు, మీకు తెలిస్తే చూడండి. నేను చూపిస్తాను. పండ్లు వండిన అక్కడ లోపల కూడా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ చెట్టు ఇది, బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అంటారు కదా, అలాంటిది అన్నట్టు చెట్టు. పేరుది చెట్టు ఇది. నేను చెప్పాను కదా వాటర్ అని, పబ్లిక్ ఏరియాలో ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇది ఇక్కడ ఎలా అంటే ఇది ప్రెస్ బటన్ అన్నట్టు. ఇది వస్తే పైనుంచి నీళ్ళు వస్తాయి ఇట్లా తాగడానికి అన్నట్టు. ఇది గవర్నమెంట్ వాటర్ అన్నట్టు. ఇది పిచ్చుక ఇలా చిన్నపిల్లలను మొత్తం తింపుకుంటూ చూపెడతారు అన్నట్టు. ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా ఫ్లవర్స్ తోటలు ఉన్నాయి లోపల. తోటలు ఎలా అంటే ఫ్రూట్స్ ఇక్కడ నార్మల్గా చిన్న చిన్నవి పండించడానికి ఉండేవి అన్నట్టు. ఎక్కువ వీళ్ళకు ఐడియా రావడానికి అన్నట్టు, చిన్నపిల్లలు చూపెట్టడానికి. ఇక్కడ కొన్ని చూపిస్తాయి. ఇక్కడ మేకలు ఉన్నాయి, కుందేలు ఉన్నది. ఇక్కడ ఇక్కడ చూపెట్టాలనుకుంటున్నా. చెప్పాను కదా ఇక్కడ మేకలు ఉంటాయని. ఇదే మేకలు. చిన్న గొర్రెపోతు మేక. చిన్నది అక్కడ వండుకుందా.
ఇక్కడ కుందేలు ఉన్నాయి. రెండు ఉన్నాయి ఇక్కడ రాబిట్స్. వీటి బోన్ అన్నట్టు ఇది. ఇందులో తాబేలు ఉన్నాయి. ఇందులో ఈ వాటర్లో మనం చూస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఒక్కడు కూడా కనబడతలేవుగా. స్టార్ తాబేల్స్ అంటారు కదా, స్టారీ. ఇందులో ఉన్నాయి అవి స్టార్ తాబేల్స్. మ్యాక్సిమం అన్ని లోపల ఉన్నట్టున్నాయి. ఇక్కడ జనాలను చూసి అవి లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. అవి ఇలా చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ గొర్రె, గడ్డపు గొర్రె మేక. వీటి ఉంచడానికి వీటికి ఆహారం, నీళ్ళు, గడ్డి ఇందులో పెంచుతారు కాబట్టి ఇవి తింటాయి. ఇవి ఎండుగడ్డ ఏమో అవి ఇట్లా లోపడేస్తారు, అక్కడ అందులో వేస్తారు, అవి తింటాయి. అవి లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ గ్రౌండింగ్ అన్నట్టు ఇలా తిరిగి ఇలా మళ్ళా అలా వెళ్ళడానికి అన్నట్టు అటు సైడ్. ఎండాకాలం ఇక్కడ చల్ల మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడ ఎండలు చక్కగా కొట్టాయి కాబట్టి ఎప్పుడు నీడనే ఎప్పుడు చల్లనే ఉంటాయి కాబట్టి అవసరం లేదు. ఇవి ఎక్కువ మనకాడ అంటే ఇట్లా చెట్లు ఉంటే మంచిగా ఉంటుంది. మంచిగా వేసుకొని హాయిగా వండుకుంటే సుఖం అంటే సుఖం. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఏడున్నా అని చల్లనే ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం చల్లటి ప్రదేశాలు కాబట్టి ఇక్కడ చెప్పాను కదా. ఇక ఇది గొర్రెనా మేకనా తెలియదండి. ఇది పబ్లిక్లో ఇట్లా ఇగో వాటర్ తాగుతారు అన్నట్టు. ఇక్కడ వాటర్ పట్టుకుంటారు, కనబడుతుందా? ఇలా ప్రతి చోట ఉంటాయి అన్నట్టు ఇక్కడ వాటర్ తాగేది. ఇవి ఇప్పుడు లోపల చెట్లను చూద్దాం. ఇక్కడ ఫ్రూట్స్ సంబంధించినవి మొత్తం చెట్లు. ఇక్కడ వాటి ఏ చెట్లు వాటి పేర్లు అన్నీ ఇక్కడ డిస్ప్లే లెక్క పెట్టారన్నట్టు. ఇక్కడ ఇది అంజీరా చెట్టు, నాకు ఐడియా. ఇది ఇలా ఈ చెట్టు ఆ ఫ్రూట్ అన్నట్టు అలా ఉంటుంది అన్నట్టు. ఈ చెట్టు కాసేది అన్నట్టు అట్లా. ఇది అంజీరా చెట్టు కనబడుతుంది కదా, సేమ్ అట్లా డిస్ప్లే అన్నట్టు. సరే, ఇది అంజీరా అంటే ఓకే. ఇది అంజీరా చెట్టు, ఇది అంజీరా ఫ్రూట్. ఆరెంజ్, ఇది ఆరెంజ్. ఇది యాపిల్ చెట్టు. ఇది ఆరెంజ్ అన్నట్టు. ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చెట్ల వాటితోటే కట్ చేసి ఇక్కడ స్టేజ్ లెక్క పెట్టారు అన్నట్టు. అందరు కూర్చోండి ఇక్కడ మాట్లాడుకోవడానికి చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ నిమ్మకాయ టైప్, చింతకాయ టైప్ అన్నట్టు ఈ చెట్టు. చాలా చల్లగా ఉంది ఇక్కడ, పీస్ఫుల్గా ఉంది. ఇది పోర్చుగల్ మ్యాప్. ఇది మొత్తం ఇవన్నీ మ్యాక్సిమం ఇక్కడి లాంగ్వేజ్ తోటే ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ ప్రతి ఒక్కటి
మనకు ఐడియా రాకపోతే గూగుల్ తల్లిని అడుగుడే అంతే. ఇదే నట్స్, ఇవి నట్స్ చెట్టు, అది కివీ ఫ్రూట్, అది ఇది లెమన్, లెమన్ ఉన్నాయి ఆల్రెడీ. నేను చెప్పాను కదా ఇంతకుముందు స్ట్రాబెర్రీ. ఈ చెట్టు అన్నట్టు మొత్తం కాయల కింద పడ్డాయి, తీయలేవు, అందుకనే ఇవి ఎక్కువ ముట్టడం లేవు. ఇవి ఈ చెట్టు కాయలు కనబడుతున్నాయా, దగ్గర నుంచి చూపిస్తా. ఇవి చెట్టు కాయలు, ఇవి నేను ట్రై చేశాను కానీ కొంచెం పుల్లగా ఉన్నాయి అన్నట్టు టేస్ట్. ఉంది ఇది కాయ, ఈ చెట్టుది. చాలా పుల్లగా ఉంది, నోరంతా వాటర్ అయిపోయినాయి. ఈ చెట్టు పేరు ఏంటో ఐడియా రావడం లేదు, ఇది మనం ఎవరికి ఎప్పుడు చూడలేదు. ఈ చెట్టు ఇది, ఈ కాయ, ఈ చెట్టు, వీటికి పండ్లు ఉన్నాయి. ఈ మార్కెట్లో కూడా చాలా రేటు ఉన్నాయి ఈ పండ్లకు. అన్నీ సహా రాక పిట్టలు తినేసినాయి. ఇక్కడ చెట్టు నార్మల్ అయిపోయింది, ఉన్నట్టు రాక చాలా ఉండే కాయలు. కనపడుతున్నాయి ఇవి అవే చెట్టు, ఇవి అవే కాయలు. ఈ చెట్టు దీనికి సంబంధించింది, ఇదేమో మన సీతాల పండు లాంటిది అన్నట్టు. ఇక్కడ ఫ్రూట్ ఇక్కడ కాసేది అన్నట్టు. ఇదో చెట్టు అన్నట్టు, ఇదో పండు. ఇది నాకు తెలిసి అయితే మన తునికి చెట్టు ఉంటుంది కదా, తునికి పండు, సేమ్ అలా ఉంటుంది అన్నట్టు ఐడియా. అన్నీ లాంగ్వేజ్ డిఫరెంట్. ఇది బాదం చెట్టు అన్నట్టు. ఇక కొత్త ఉంది చెట్టు, ఇది వరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇది కాయ పూలు మొత్తం పూసింది, పూలు చెట్టు. ఇది దీనికి సంబంధించింది చెట్టు. ఈ కాయ చెప్పాను కదా, ఇది యాపిల్ చెట్టు, ఇది ద్రాక్ష చెట్టు. అది ఇది దానిమ్మ చెట్టు. చెర్రీస్ సంబంధించింది అదే చెట్టు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లకు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టి ఇక్కడ చూపిస్తారు అన్నట్టు పిల్లలకు. దీనికి సంబంధించిన చెట్టు ఇది, దీనికి కాయలు కాస్తాయి. మీరు మార్కెట్లో తినేది ఈ చెట్టు ఇలా కాస్తుంది, ఇలా చూపెడుతుంది అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్లవర్స్, ఇది క్యాంపింగ్ లెక్కేది, చాలా బాగుంటుంది. ఇలా కూడా కూర్చోవడానికి ఇక్కడ ఇక్కడ చెట్లను పెంచడానికి అన్నట్టు. ఇది నర్సరీ లెక్క, అన్ని ఇక్కడ మొక్కలు ఇలా పెంచి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో చూపిస్తారు అన్నట్టు.
నేను ఇక్కడ చిన్నపిల్లలందరినీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అందరినీ తీసుకొచ్చుకుంటా చూపెడతారు అన్నట్టు. ఇక్కడ ఇది ఉల్లి చెట్టు, ఇది ఆకు సంబంధించింది. ఇది ఇదేమో ఆలుగడ్డ, క్యాబేజీ, ఇది క్యారెటు, ఇది సోప్ చెట్టు, వెరైటీ ఉంది ఫ్లవర్ అట ఫ్లవర్ ఐడియా. ఇది బీన్స్ సంబంధించింది అనుకుంటున్నా, చేత ఐడియా. బీన్స్ ఉంటాయి కదా, బీన్స్కి సంబంధించింది. ఇటు వస్తే ఇక్కడ స్ట్రాబెర్రీలో వర్క్ చేసినాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. స్ట్రాబెర్రీ ఇది కూడా దీనిది వెరైటీ ఉంది. ఇది కూడా బీన్స్కి సంబంధించింది అనమాట. ఇది లేకపోతే ఆవాలు అనుకుంటే, ఇది ఆవాల చెట్టు. ఇది ఐడియా, ఆవాల చెట్టు. ఇది 2 చెట్లు ఉన్నాయి. మిరప చెట్టు ఉంది, ఏంటి ఆకు ఉంది, ఏంటి మన ఉల్లిగడ్డ. ఇదేమో అరటి చెట్టు. అరటికాయలు కనబడుతున్నాయి. అరటికాయలు ఇదంతా మొత్తం అరటి చెట్టు. ఇది అక్కడున్న చెట్టు ఏమో అదేంటి మన యాలకుల చెట్టు అన్నట్టు. యాలకులు ఇది అన్నీ దీనికి సంబంధించింది. ఇది క్యారెట్కి సంబంధించినది అన్నట్టు. ఇది క్యారెట్ కాదు కానీ ఫ్లవర్ ఆకులు యూజ్ చేసుకుంటున్నట్టు ఇక్కడ ఎక్కువ. ఇది కూడా వెరైటీ ఉంది. దీని పేరు ఏం పెట్టలేరు వీళ్ళు. ఐడియా మనకి ఏమన్నా ఉన్నదంటే ఈ గుమ్మడికాయ చెట్లు. ఇవి ఐడియా ఉన్నాయి. చెట్టు ఇది కొత్తగా చూస్తున్నా. ఇది వంకాయలాగా ఉందన్నట్టు. ఇది వంకాయ టైప్. ఇదేమో బీట్రూట్ చెట్టు. ఇది బీట్రూట్ ఆకు సంబంధించింది ఏదో ఉన్నట్టుంది. బీట్రూట్. ఇది పుదీనా చెట్టు. ఇది పుదీనా. ఇదేమో సోప్ చెట్టు. ఇది ఇదేమో కొత్తిమీర. టేస్ట్ చాలా బాగుంది. ఇది కూడా ఫ్లవర్ సంబంధించింది. ఇది మన ఇంటికాడ పెరుగుతాయి కదా చెట్లు. ఈ కాయలు ఇవి ఐడియా ఉన్నాయి. కాయలు ఇవి మన పొలాలలో బాగా పెరుగుతాయి. గుమ్మడికాయ. ఇది చెట్టు పేరు ఏంటియో, చెట్టు పేరు ఐడియా ఉందా మీకు? ఫ్లవర్. ఉల్లిగడ్డ, ఈ క్యారెట్, ఈ టమాటా చెట్లు. మొత్తం ఓన్లీ డిస్ప్లే అన్నట్టు. ఇది తినడానికి చేయడానికి కాదు కానీ మ్యాక్సిమం వీళ్ళు యూజ్ చేస్తారు కావచ్చు తిండికి ఇట్లా. కానీ ఇక్కడ వీళ్ళకు చూపెట్టడానికి అన్నట్టు. ఈ ఫ్రూట్ ఎరికే కదా, చిన్న మొత్తం ఇవన్నీ ఆకులు కట్టేసి చిన్న చేస్తారు. స్ట్రాబెర్రీ ఇవన్నీ నర్సరీ ఇవన్నీ పెంచుకుంటా. చెరుకు చెట్లు ఇవి మొత్తం. ఈ బీరకు సంబంధించిన చెట్టు. ఇది మనకు ఐడియా లేదు. ఇది కొత్త ఉంది ఈ చెట్టు. ఇది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇది మొత్తానికి పోర్చుగల్లో లిస్బన్ ఏరియాలో చిన్న విలేజ్ అన్నట్టు. ఇది చిన్న సిటీ, విలేజ్ కానీ సిటీ అన్నట్టు. ఒలివ్స్ అని
ఇక్కడ ఈ పార్క్ అన్నట్టు ఇది మొత్తం ఎవరాక చూపెట్టిందంటే ఈ పార్కులో ఉన్నాయి అన్నట్టు. కొన్ని జంతువులు ఇంకా లేవు, ఇలా మ్యాక్సిమం అన్నీ చూపెట్టాను ఇక్కడ ఉన్నాయని. ఓకేనా అండి, థ్యాంక్స్ అండి అందరికీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు అందరికీ.